గత 5 సంవత్సరాల కిందట గత ప్రభుత్వం వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయడంతో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురైన రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ అధికారులు మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి రావడం హర్షించదగిన విషయమని గ్రామ రెవెన్యూ అధికారులు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు అన్నారు. ప్రభుత్వం వీఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవడం శుభపరిణామం అన్నారు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్న భూభారతి చట్టాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాలలో భూబాధితులుగా ఉన్న రైతులకు భూభారతి చట్టం ద్వారా న్యాయం జరిగేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని గరికే ఉపేంద్రరావు స్పష్టం చేశారు. పూర్వ వీఆర్ఓలకు పూర్వ వైభవం వచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని సర్కారుకు రుణపడి ఉంటామని తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారులు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావుతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కిరటం న్యూస్. నిజంగా ఇది ఒక పోరాటం చేసినటువంటి వారికి దక్కిన విజయంగా చెప్పుకోవాలి. అననుకూల వాతావరణంలో కలిసిరాని కాలంలో ఒక నమ్మకం వైపు అడుగులు వేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించి దాదాపు 11,900 పైచిలుకున్నటువంటి వీఆర్ఓలు మళ్ళీ మాతృ సంస్థగా రావడం అనేది నిజంగా ఒక చారిత్రక నిర్ణయం అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఎన్నికల హామీలు ఇచ్చిన భాగంగా పూర్వ వీఆర్ఓలకు మళ్ళీ మాతృ సంస్థలు తీసుకునేలాగా వాళ్ళు వెసులుబాటు కల్పించడం, చకచక తొలి ఏడాదిలోనే వారిని తీసుకునే దానిలో భాగంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి అసలు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలు సాధించినటువంటి ఈ విజయంలో వారికి సహకరించిన వారు ఎవరు, వారికి ఫస్ట్ నుంచి వారి చేస్తున్న యొక్క ఈ ఉద్యమాన్ని, వారి యొక్క హక్కుల సాధన కోసం సాధించిన ఈ పోరాటంలో వారికి కలిసి వచ్చిన వారు ఎవరు, వారి యొక్క అభిప్రాయం ఇప్పుడు ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు ఎలాంటి ఆశలు పెట్టుకుని వాళ్ళ యొక్క ఆశలు ఎలా నెరవేరినని సంబంధించి అనేకమైన అంశాలు తెలియజేసుకునేందుకు మనతో పాటు వీఆర్ఓ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు గారు మనతో పాటు వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. మొదట మీకు శుభాకాంక్షలు. నమస్కారం. అనుకున్నది సాధించారు, పట్టువదలని విక్రమార్కుల్లాగా. నిజంగా మీ పోరాటాన్ని అభినందించాలి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉన్నాం. గత పాలకుల యొక్క నిరంకుశ విధానాలకు ఆనాడు దినదినం కూడా చస్తూ బతికి ఉండేవాళ్ళం. ఎన్నో అవమానాలు, ఆందోళనలు మధ్య జీవించడమే బహు కష్టంగా ఉండేది. కానీ నేడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మిగతా అమాత్యులు మొత్తం కూడా ప్రజా సంక్షేమం వైపు ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పరిపాలన సాధిస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, ఉద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ, ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్న నేపథ్యంలో ఆ గత పాలకుల యొక్క నిరంకుశ విధానాల్లో మేము ఎంతో అగచాట్లకు గురైనటువంటి వాళ్ళం. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మాకు ఒక ఆశ, ఆ దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. మాకు జరిగిన అవమానాల నుంచి ఈరోజు ఒక సంతోషకరమైన దినాల్లోకి ముందుకు పోతున్నాం అనే సంతోషంలో ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క వీఆర్ఓలని విలీనం చేసే ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తి కాబోతుంది, ప్రక్రియ ఎలా ఉంది ఇప్పుడు అసలు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో మేము 5,139 మంది మాత్రమే ఈ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళం. కానీ ఈరోజు నేటి ప్రజాప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెట్టి సమస్త సంక్షేమ పథకాలు, సమస్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన నిర్ణయంతో ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 10,954 గ్రామాలకు ఒక్కొక్క అధికారిని నియమించాలనే నిర్ణయం చేసింది. మొన్ననే కేబినెట్ ఆమోదం కూడా చేసింది. అందుకు రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా మేము మా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు త్వరలో ఈ వచ్చే ఉగాదికి లోపు ఈ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా ఈ 11,954 గ్రామాల్లో ప్రతి అధికారిని కూడా గ్రామానికి పంపించి ఒక పండగ వాతావరణంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలనే కాంక్షతో ఈరోజు నూతనంగా చట్టాన్ని RR 2025 చట్టం భూభారతిని తీసుకొచ్చి సమస్త 70 లక్షల మంది రైతుల యొక్క భూ హక్కుల పరిరక్షణ కోసం ఈరోజు కంకణం కట్టుకొని ఉంది. గత ప్రభుత్వంలో ఈ 70 లక్షల మందిలో 50 లక్షల మంది భూ బాధితులుగా మారిపోయినటువంటి నేపథ్యం మనం చూసాము. అందులో 9,40,000 మంది రైతులు, సన్నకారు, చిన్నకారు, దళిత గిరిజనులు భూములు ఈరోజు కాస్తు కాలంలో ఉండేవి. వారు చాలా నిరుపేదలు కాబట్టి వారి హక్కుని
కాలవాసినటువంటి ప్రభుత్వానికి ఈరోజు చెంపపెట్టుగా ఈ ప్రభుత్వం భూభారతను తీసుకురావడం చాలా ఆనందకరం. అట్లాగే ధరణి అనే మోసకారి ఒక యాప్ని తీసుకొచ్చి ఒక దాన్ని తీసుకొచ్చేసి ఈరోజు 18,000 మంది 18 లక్షల మంది రైతుల యొక్క హక్కుల్ని కాలరాసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యం చూసాం. ఇవన్నీ కూడా ఈరోజు భూభారతి 2025 చట్టం ద్వారా అన్ని సమస్యల పరిష్కారమే కాకుండా ఈరోజు ప్రతి అంగుళాన్ని కూడా గుర్తించి ప్రభుత్వ భూములని పరిరక్షణ చేయడమే కాదు 70 లక్షల మంది భూ హక్కుల్ని కూడా కాపాడేదానికి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంలో మేము చాలా ఆనందపడతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మమ్మల్ని తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఈరోజు సమస్త భూములే కాదు, ఈరోజు ఆబాది భూములు కూడా పట్టాలు జారీ చేసి హక్కుదారులని వాళ్ళకి హక్కులు కల్పిస్తామనేది చాలా ఆనందకరమైనటువంటిది. అట్లాగే సమస్త భూ రైతులకు కూడా పాస్బుక్తో పాటు నక్షాన్ని కూడా ఇచ్చే ఒక ప్రక్రియని ఎటువంటి వివాదాస్పదం కానిటువంటి విధానంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది మేము చాలా హర్షిస్తా ఉన్నాం. ఇప్పుడు భూభారతికి సంబంధించి త్వరలో రాబోయేటువంటి ఈ కొత్త చట్టంలో ఈ వ్యవస్థలో ఎన్ని కాలమ్స్ ఉండబోతున్నాయి? మీకు ఏమైనా దీని మీద ప్రత్యేక ఏమన్నా శిక్షణ ఇచ్చారా మీరు? ఎందుకంటే ఇప్పుడు అందులో విలీనం కాబోతున్నారు కాబట్టి దీని మీద ఇంకా మీకు ఎలాంటి అవగాహన కల్పించండి. సూత్రప్రాయంగా 13 కాలాలతోటే పానీ వస్తుందనేది విన్నాము. డెఫినెట్గా భూమికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేయాలి గ్రామ స్థాయిలో. ఇప్పుడు ఏదైతే అంతర్జాలంలో పానీని ప్రతి సంవత్సరం కూడా ప్రింట్ తీసి ఆ పానీని గ్రామాలకు పంపించి గ్రామాల్లో ఫీల్డ్ టు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఏమైనా ముటేషన్స్ మార్పులు ఏమైనా ఉంటే చేసి మళ్ళా అధికారులకు సిఫారసు చేసి అధికారుల ద్వారా ఫైనల్ చేయించుకొని మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ అంతర్జాలంలో క్రోడీకరించి అంతర్జాలంలో పెట్టడం జరుగుతుంది. ఆ రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పని విధానాన్ని తీసుకొస్తుందనేది మేము ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో గ్రామ రెవెన్యూ అధికారుల్లో కొంత అలజడి నెలకొంది. ఎందుకంటే మళ్ళీ మీకు ఏదో పరీక్ష పెడతామని చెప్పి ప్రభుత్వం ఒక సూచనప్రాయంగా తెర మీద తీసుకొచ్చింది. అయినా సరే మీరు దాని మీద మీ యొక్క జేఏసీ నేతల పెద్దలతోటి వాళ్ళందరూ అండదండలతోటి మీరు ముఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి దీన్ని పోరాటం చేశారు. ఏం జరిగింది అసలు? పరీక్ష ఉందా లేదా అయిపోయిందా? మేము ఇటీవలే గౌరవ సిసిఎల్ఏ సెక్రటరీ మందా మకరంద్ గారికి మేము మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారితో మేము విన్నవించాం. ఈరోజు 2 దశాబ్దాలకు పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో రిక్రూట్ అయ్యి ప్రభుత్వం జారీ చేసినటువంటి నిబంధనలకు లోబడే ఈరోజు రిటర్న్ టెస్టులు ఓరల్ టెస్టుల ద్వారా రిక్రూట్ అయ్యి లక్షలాది మంది మధ్యలో పోటీపడి వచ్చినటువంటి వాళ్ళం ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తూ అనుభవంతో గడిచి ఉన్నాం. సిపిసి సిఆర్పిసి రెవెన్యూ టెస్టులు 1, 2, 3 అట్లాగే సర్వే ట్రైనింగ్ అకౌంట్ టెస్ట్ 8 అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇట్లాంటి టెస్టులన్నీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ టెస్టులన్నీ కూడా క్వాలిఫై అయ్యి ఈరోజు అపారమైనటువంటి పరిజ్ఞానం రెవెన్యూ శాఖపై గ్రామస్థాయి విధులపై ఉన్నటువంటి మమ్మల్ని మరలా ఈ ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని అవమానించడం తప్ప మరొకటి కాదని చెప్పి విన్నవించడంతో ప్రభుత్వం కూడా మళ్ళీ పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ఎగ్జామ్ పెట్టడం మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఈరోజు కొత్తగా మీరు ఉద్యోగం ఇవ్వడం లేదు. ఈరోజు మేము అపారమైన అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళని గత ప్రభుత్వం కుళ్ళు కుతంత్రాలతో తనకు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాల నేపథ్యంలో మమ్మల్ని ఈ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మా జీవితాలని మా సర్వీస్ రూల్స్ అన్నింటినీ కూడా కాలు రాసినటువంటి ఆ ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఈ ప్రభుత్వం కొత్త విధానాన్ని మమ్మల్ని తీసుకొస్తుందనే ఆనందంతో పాటు ఈ ఏదైతే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామనే ఒక వార్తని మేమైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ప్రభుత్వం తప్పకుండా పునరాలోచన చేయాలి. మా పాత సర్వీస్ రూల్స్ అన్ని కూడా పరిగణలో తీసుకొని తప్పకుండా మా హక్కుల్ని మా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఉందనేది విన్నవిస్తా ఉన్నాం. ఒకవేళ పెట్టాల్సి వస్తే రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అది అన్నెసరీ. కానీ మాకు ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే 2025 ఉందో దాని పట్ల మరలా విధి విధానాలు ఏవైతే రూపొందిస్తున్నారో వాటి పట్ల మాకు పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి శిక్షణలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు రాబోయేటువంటి ఈ వ్యవస్థలో మీరు ఒక యజ్ఞంలో పనిచేస్తున్న హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కూడా మీరు మేము ఇంకా అదనపు పని గంటలను చేస్తాం, మేము ప్రభుత్వానికి మేము మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకున్నాం అన్నారు. గతంలో చిన్న కేసుల్లో విఆర్ఓలు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నమాట. అది వాస్తవం, అది అందరికీ తెలిసిందే. అలాంటి చిన్న తప్పులు మళ్ళీ జరగకుండేందుకు ఒక రాష్ట్ర పెద్దన్నగా మీరు మీ యొక్క సంఘానికి చేస్తున్నారు సూచన? వాస్తవంగా ఈ రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో ప్రజల్లో ఉండి పనిచేయటం అనేది ఒక దేవుడిచ్చిన వరంలాగా భావిస్తా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకు తలలో నాలుక లాంటిది. ప్రజల యొక్క దైనందిన జీవితంలో అద్భుతమైనటువంటి ప్రభావితం చూపించే విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలకు దగ్గరగా గ్రామ స్థాయిలో విధులు నిర్వహించడం అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి పేదలుగా మేము కూడా విధులు నిర్వహించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుని
మేము దేవుడిచ్చిన వరంలాగా భావిస్తూ ఉన్నాం. మేము 24/7 నిర్వహిస్తున్నటువంటి విధుల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రభుత్వం కూడా మాకు పరిపూర్ణమైనటువంటి శిక్షణ ఈనాటికి కూడా ఏనాడు కూడా ఇవ్వలేదు. అయినప్పుడు కూడా మేమే సముద్రంలో మమ్మల్ని నెట్టేస్తే ఈదుకుంటా వచ్చి ఈరోజు మా విధుల్ని బాధ్యతల పట్ల సంఘం పట్ల అనేక రకాల శిక్షణలు ఇప్పించి అట్లాగే మేము పరిపూర్ణులుగా తయారైనాం. కానీ ఇప్పుడు అదే తప్పులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తప్పకుండా మాకు కూడా వృత్తిపరమైన చైతన్యం కల్పించే విధంగా శిక్షణలు ఇవ్వాల్సింది ఉంది. మేము కూడా 24/7 100% కష్టపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు బాధ్యతలని మేము ప్రజలకు దగ్గరగా ఉండి పరిష్కారం చేయటమే కాకుండా సేవలు చేయటమే కాకుండా మేము వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి చేరవేసి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి అవినీతి జరగకుండా చూసుకోవడం కోసం మా సంఘం పక్షాన కూడా మా సభ్యుల్ని ఎడ్యుకేట్ చేసి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి హామీ ఇస్తున్నాం. ఇప్పుడు సరిగ్గా 5 సంవత్సరాల క్రితం విఆర్ఓ వ్యవస్థ రద్దు కావడం జరిగింది. 5 ఏళ్ళుగా మీరు చాలా మానసిక ఆందోళనకు గురయ్యారు. మీ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయామని అనేక సందర్భాల్లో మీరు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. చివరికి మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు, విజయం సాధించారు. మీరు సాధించిన విజయంలో మీతో కలిసి నడిచిన వాళ్ళు ఎవరు? మిమ్మల్ని మీ యొక్క పోరాటానికి మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నిజంగా గత ప్రభుత్వం యొక్క పరిపాలన 10 సంవత్సరాలు మాకు పీడకలలాగా ఉంది. ఈరోజు మేము కూడా ప్రజల్లో నిరుద్యోగులుగా ఉండి అట్లాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ నియమించినప్పుడు మేము కూడా ప్రజల్లో సమాజంలో గౌరవంగా బతకాలని కోరుకున్నాం. కానీ మేము పుట్టుకతోనే అవినీతి పరులం కాదు. కానీ గత ప్రభుత్వం యొక్క కుళ్ళు కుతంత్రాలతో 84లో కావచ్చు, 2002లో కావచ్చు, 2020లో కావచ్చు, ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది అనేది సమాజానికి తెలుసు. అన్నెసరిగా రద్దు చేసి ప్రజలకు పరిపాలన ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఉద్యోగులపైనే, గ్రామస్థాయి ఉద్యోగులపైనే నెపం నెట్టి ఆ తప్పుడు ప్రచారాలు చేసి అభాస్పాలు చేసి రద్దు చేశారు. ఈ క్రమంలో మేము అనేక అవమానాలకు గురయ్యాము, డీగ్రేడ్ చేయబడ్డాము. అటెండర్గా, కామాటిగా, వంటకుగా, మహిళా జీప్ డ్రైవర్గా, స్వీపర్గా ఇట్లాంటి దిగువ స్థాయి పోస్టులకు నెట్టివేసి మమ్మల్ని చాలా ఆత్మగౌరవం దెబ్బతీయటమే కాకుండా పే ప్రొటెక్షన్ కోల్పోయాం, సర్వీస్ ప్రొటెక్షన్ కోల్పోయాం, పదోన్నతులు రాకుండా అయిపోయింది. అట్లాగే సర్వీస్ రెగ్యులేషన్ కాలేదు. మరి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలే కాదు, సంవత్సరాంతరపు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడం లేదు. అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎక్కడ క్లియర్ వేకెన్సీ పోస్టులు వేయలేదు. కలెక్టర్లు అయితే అర్ధరాత్రి పూట ఆల్ హెచ్ఓడిస్ని పిలుచుకొని వారు ఒక అర్ధరాత్రి లాటరీ పద్ధతిలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఉద్యోగికి జరిగినటువంటి అన్యాయం మాకు జరిగింది. ఈరోజు కేవలం బాసిజం ద్వారా ఒక నిర్బంధ విధానంలో అర్ధరాత్రి పూట కౌన్సిలింగ్ లేకుండా ఒక నిర్బంధంగా మమ్మల్ని లాటరీ పద్ధతిలో ఇతర ప్రాంతాలకు చెట్టుకోగలు పుట్టుకోగలు చేసి ఇష్టానుసారంగా వేసినటువంటి పరిస్థితి మేము చూసాం. ఈ నేపథ్యంలో మేము మాట్లాడడానికి మాకు వాక్స్వాతంత్రం లేకుండా మా గొంతు నొక్కేశారు. రిప్రజెంటేషన్ చేసుకోవడానికి కూడా కనీసం సెక్రటరియట్ గేట్లు కూడా రానియలేదు. మరి చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గర రానియలేదు. ఏ ప్రజాప్రతినిధి ఆనాడు ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. కానీ మేము కలలుగన్నా, ప్రజలు కలలుగన్నా ఆ నిర్బంధ పరిపాలన నుండి విముక్తి ప్రజా పరిపాలన ఎప్పుడైతే వచ్చిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఊపిరి పీల్చుకున్నాం. ఆనాటి నుండి ఈనాటికి కూడా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఈరోజు లచ్చిరెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారు, తహసీల్దార్ల సంఘం రాములు గారు, ఇంకా రెవెన్యూలో ఉన్నటువంటి మా సోదర సంఘాలు ఏదైతే జేఏసీ లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో సంఘాలు ఏదైతే అద్భుతంగా కష్టపడ్డాయి. ఒక ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మమ్మల్ని హక్కులు చేర్చుకున్నారు. ఒక అన్నగా, ఒక పెద్దగా మమ్మల్ని దగ్గర తీసి మేము ఉన్నాము ఈ ప్రభుత్వంలో, తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ఏదైతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అస్తవ్యస్తమైందో ఆ డిపార్ట్మెంట్ని నిర్మాణం చేయడమే కాకుండా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను కూడా బలోపేతం చేసి ఆ బలోపేతం చేసే క్రమంలో ఈ 10,954 గ్రామాలకు ప్రతి రెవెన్యూ అధికారిని కూడా నియమించేదానికి లచ్చిరెడ్డి గారి నేతృత్వంలో అద్భుతంగా కష్టపడ్డారు. ప్రభుత్వంలో ప్రజలకు మన ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, మంత్రులందరికీ కూడా వారు నివేదించి కష్టపడి మరలా గ్రామ స్థాయిలో ఒక గొప్ప వ్యవస్థను తీసుకొస్తున్న దాంట్లో లచ్చిరెడ్డి గారు, రామకృష్ణ గారు, రాములు గారు ఒక అద్భుతమైన మాకు అండగా ఉండి కష్టపడి ఈ వ్యవస్థను తీసుకొచ్చినందుకు మా సంక్షేమ సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పటికి కూడా ఆ లచ్చిరెడ్డి గారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో అద్భుతంగా కృషి చేస్తున్నారు. వారికి మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అణచివేతలు, అవమానాల నుంచి ఖచ్చితంగా
అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. అస్తిత్వాన్ని మళ్ళీ మేము పునర్వైభవాన్ని సాధించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మేమందరం అనుకునేవన్నీ కూడా మా యొక్క ఆలోచనలన్నీ కూడా విజయవంతమయ్యాయి. అట్లాగే జేఏసీ పెద్దల సహకారంతో మేము అనుకున్నట్టు ఈ యొక్క పోరాటాన్ని విజయంగా ముగించాము. కాబట్టి ప్రభుత్వంతో మేము కలిసి పనిచేసి మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.